హాయ్ అండి. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు మనము ఆహ్, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది అనే ఒక చిన్న విశ్లేషణ. చూడండి, ఫస్టు మనకి మార్కెట్‌లో డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ఒక ఏ మార్గంలో మనం వెళ్తున్నాము అనేది ఫస్ట్ మనకు తెలియాలి. అది ఈవెన్ దో రైటా, రాంగా అనేది మార్కెట్ నిర్ణయించుకుంటుంది. బట్ మనం కరెక్ట్ అయిన వేలో వెళ్ళేటప్పుడు కొన్ని హర్డల్స్ తగిలినా కూడా మళ్ళీ మనం కరెక్ట్ ఛానెల్‌లో పడిపోవాలి. అలా పడితేనే మనం ఆ డైరెక్షన్‌లో ఉన్నట్టు. మన నిఫ్టీ మార్కెట్, స్పాట్ మార్కెట్ డైరెక్షను నేనెప్పుడు చెప్తూ ఉంటాను గదా! చూడండి, మార్కెట్టు చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ ప్రపంచం మన స్టాక్ మార్కెట్, మనం ఇప్పుడు ఇండియన్ మార్కెట్ గురించి చెప్తున్నాను. నిఫ్టీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి రాబోతుంది? ఏం జరగబోతుందని ఎప్పుడు ఒక ఉత్కంఠగా ఉంటుంది. ఏం జరుగుతుంది? ఈరోజు ఏం జరుగుతుంది? రేపేం జరుగుతుంది? నెక్స్ట్ ఎల్లుండి ఏం జరగబోతుంది? కమింగ్ డేస్ ఏం జరగబోతుంది? అనే ఒక కన్‌ఫ్యూజ్ మైండ్‌లోనే చాలామంది ఉంటారు. అయితే ఈ ప్రోడక్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను గత 6 నెలలయింది లాంచ్ చేసి. దాదాపు ఎన్ని పాయింట్స్ వచ్చింది టిల్ డేట్ వరకు కూడా అనేది కూడా నేను అప్డేట్ చేయడం మొదలుపెట్టాను. లాస్ట్ వీడియో నుంచి కూడా. ఈ వీడియోలో కూడా ఎన్ని పాయింట్స్ వచ్చిందని వీడియో రెగ్యులర్‌గా పిన్ పాయింట్‌గా చూడండి. స్కిప్ చేసి చూడొద్దు. పిన్ పాయింట్‌గా మీరు చూస్తే నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేం ట్రేడ్స్ జరిగినాయి, ఎలా పాయింట్స్ జనరేట్ అయింది అని చాలా స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మార్కెట్ కండిషను నిఫ్టీ వచ్చి మనము 29వ తారీఖున మనము ఒక మెసేజ్ ఇచ్చాం. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షను 24,161లో మనం బయింగ్ అక్యుములేషన్ చేయమని చెప్పాము. తర్వాత 23,970లో ఇంకొక బయింగ్ అక్యుములేషన్ చేయమని చెప్పాము. 2 అక్యుములేషన్ మనం చెప్పాము. ఏం జరిగింది అని మనం చూద్దాము. ఇది 1 మినిట్ చార్టు. దీన్ని నేనిప్పుడు చూడండి. ఇది వచ్చి మనకి 29వ తారీఖు. మనం వచ్చి ఇలా మెసేజ్ ఇచ్చింది 11:11కి. బట్ అయితే అది ఎన్ని గంటలకి యాక్టివ్ అయింది? ఫస్టు మన బయింగ్ వాల్యూ వేసేద్దామండి. అక్యుములేషన్ వాల్యూ. మన అక్యుములేషన్ వాల్యూ వచ్చి 24,161. ఇది మొదటి అక్యుములేషన్. 24,000 ఎస్ 161. అదేలాగా ఇది కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేద్దాము. 23,009. ఏదైనా ఫస్ట్ అక్యుములేషనే మనకి ఇంపార్టెంట్ అండి. మనం ఇచ్చేది 23,970. ఇది వచ్చి సెకండ్ అక్యుములేషన్. ఇప్పుడు చూడండి, మనం 11 గంటల 11 నిమిషాలకి మనం ఇచ్చున్నాము. ఇచ్చిన తర్వాత మార్కెట్ చూడండి, మన అక్యుములేషన్‌కి కరెక్ట్‌గా మనం ఎప్పుడు ఇచ్చాము? 11 గంటల 11 నిమిషాలకి చూద్దాము. పదకొండు అయింది. చూడండి, మనం ఇక్కడ ఇచ్చాం 11. అప్పుడు మార్కెట్ వచ్చి ఇంకా మన బయింగ్ ప్రైస్‌కి రాలేదు. బయింగ్ అక్యుములేషన్‌కి ఎన్ని గంటలకు వచ్చింది? మనం ఇచ్చిన తర్వాత మార్కెట్ వచ్చి కరెక్ట్‌గా ఆ బయింగ్ అక్యుములేషన్ అనేది
24,161 కదా. ఎస్, ఇప్పుడు కూడా చూడండి 157 వచ్చింది. వాల్యూ అంత ఇంపార్టెంట్ ఇస్తుంది మార్కెట్. ఎస్ ఎస్, చూడండి కరెక్ట్గా 2 గంటల 40 నిమిషాలకి మన బై అక్యుములేషన్ జరిగింది. అంటే 11 గంటలకి ఇస్తే 2 గంటలకి మనం ఏం చెప్తామంటే ఇక్కడ టచ్ అయిన తర్వాత బై చేయమని చెప్తాము. అది మన అక్యుములేషన్ బై అయిపోయింది. అయిన తర్వాత మార్కెట్ ఆ రోజు నుంచి ఏం జరుగుతుంది చూడండి. ఒక డైరెక్షన్లో మనం ఉన్నాము. ఆ డైరెక్షన్ తర్వాత మార్కెట్ తర్వాత ఆ రోజు క్లోజ్ అయిపోయింది. తర్వాత చూడండి ఇప్పుడు వచ్చి 2వ తారీఖు అంటే నిన్న కూడా మార్కెట్ వచ్చి నిన్న ఏం జరిగింది చూడండి. నిన్న మార్కెట్ మన సెకండ్ అక్యుములేషన్కి కరెక్ట్గా నియర్ వచ్చాడండి. 23,970 అయితే ఒక 30 పాయింట్లు. కాబట్టి సెకండ్ అక్యుములేషన్ కూడా 30 పాయింట్లు మిస్ అయిపోయింది. ఏవైనా సరే ఫస్ట్ అక్యుములేషన్లో ఉన్నాం కదా, కొంతమంది 20-30 పాయింట్లు ఉన్నా కూడా కొనేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిటే కదా. కొంటే 150 పాయింట్లు అది కూడా ప్రాఫిట్లోనే ఉంటుంది. కొంతమంది అంటే అందరు చెప్పలేము. తర్వాత ఇప్పుడు నిన్న మార్కెట్ ఏం జరిగింది. నిన్న మార్కెట్ వచ్చి 2వ తారీఖు మన అదే డైరెక్షన్లోనే ఉన్నాము. అదే డైరెక్షన్లో మార్కెట్ చూడండి. మన టార్గెట్ వచ్చి 24,575 అండి మన టార్గెట్. ఇక్కడ వేద్దాము 24,575. 24,575. ఎస్, వేసి పెడదాం, చూద్దాం ఏం జరుగుతుందని. రెండవ తారీఖే ఇంకా ఉన్నాము. ఇప్పుడు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. నిఫ్టీ ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ ఉంది కాబట్టి ఆప్షన్స్ కూడా ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు అని. ఇది పర్టికులర్గా నేను లాంచ్ చేసింది అంటే నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉండేవాళ్ళు, సార్ ఆప్షన్స్కి ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ లాంచ్ చేయండి సార్. ఇది నేను రెగ్యులర్గా నా పర్సనల్గా నేను యూజ్ చేసుకునేది. బట్ సరే మనం కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మనము వాళ్ళ కోసం ఇది నేను లాంచ్ చేశాను. నిన్న అయి వచ్చి దాదాపు 24,301 దాకా వెళ్ళింది నిన్న అయి వచ్చి ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది. ఈరోజు మార్నింగ్ 377 గ్యాప్ అప్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. చూద్దాము. ఇప్పుడు మనకి మార్కెట్ 10:20కి ఇప్పుడు రికార్డింగ్ జరుగుతుంది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాము. 380 మార్నింగ్ ఐ కూడా బ్రేక్ అయిపోయింది 370. కాబట్టి మన టార్గెట్ నియర్ ఇంకొక 200 పాయింట్స్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు పర్ఫెక్ట్గా ఎన్ని పాయింట్స్ మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ లాంచ్ అయిన తర్వాత ఎన్ని పాయింట్స్ మనకు వచ్చింది అని చెప్పి అది నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు
ఎన్ని పాయింట్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత అప్ టు డేట్ దాకా రికార్డ్ అండి. క్లియర్‌గా మన వాట్సాప్ మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు. మనం 5వ తారీఖు నుంచి లాంచ్ చేశాము. అంటే జూన్‌లో లాంచ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పాయింట్స్ ఇది ఎన్ని పాయింట్స్ అంటే ప్రాఫిట్ వస్తే మనకి 400, 500 పాయింట్స్ వస్తుందండి. లాస్ వస్తే మాక్సిమం 250 పాయింట్స్ వస్తుంది. హైయెస్ట్ అది. చూడండి ఇక్కడ ప్రాఫిట్ ఎన్నిసార్లు ఎంత వచ్చిందని చూడండి. 6 నెలల నుంచి 450 పాయింట్లు ఒకటి ప్రాఫిట్. మళ్ళీ 150 మైనస్, 50 మైనస్, 50 ప్లస్, 40 ప్లస్, 400 ప్లస్ ఇలా జనరేట్ అయ్యి చూడండి ఇప్పుడు మనము లాస్ట్ మనము లాస్ట్లో ఇప్పుడు చూడండి లాస్ట్ ఎంట్రీ ఎక్కడున్నాము 24,161. ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది 4,871 పాయింట్స్ ప్రాఫిట్ అండి 6 మంత్స్లో నిఫ్టీ. ఇట్స్ అ ప్రూవన్ అండి. మన దగ్గర సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి తెలుసు. అంటే ఇది ఇంత వండర్ఫుల్గా ఎలా అంటే చూడండి ఇంతవరకు నిఫ్టీలో మీరందరూ ఎవరైనా సరే 6 మంత్స్లో 4,800 పాయింట్స్ ఇది ఒక కలగానే ఉంటుంది మీకు. బట్ మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు అంటే ఇది ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు, ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ చేయాలంటే ఎలా చేయాలని గైడ్ చేస్తాను, ఆప్షన్ అంటే ఎలా చేయాలని వాళ్ళకి గైడ్ చేస్తాను. కాబట్టి చాలామంది చెప్తారు ఆప్షన్స్లో సంపాదించలేము. చూడండి 4,871 పాయింట్లు నేకెడ్ ఆప్షన్స్లో చేసి సంపాదిస్తున్నారు మన దగ్గర. అది కాబట్టి ఎవరు చెప్పాడు సంపాదలేమని? ఆప్షన్స్లో 100% సంపాదించవచ్చు. పర్ఫెక్ట్ అయిన డైరెక్షన్ ఉంటే డెఫినెట్గా మనము సంపాదించవచ్చు. అంతే, అది ఒకటే చెప్పగలం. అది తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇది చూసేసారు కదా 4,871 పాయింట్లు. ఇప్పుడు మనము ఇప్పుడు మెయిన్ అయిన దానికి వచ్చేస్తాను. అది చూద్దాం. చూడండి ఇప్పుడు చూశారు కదా మీరు 4,871 పాయింట్లు ప్రాఫిట్ వచ్చింది టిల్ ట్రేడ్. అంటే ఈ ట్రేడ్ ఇంకా మనం లెక్కేయలేదు. 161 24 161లో లాంగ్ ఉన్నాము. ఇది చెప్పాను ఫ్యూచర్స్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఏదైనా చేసుకోవచ్చు అండి. బట్ ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు అవన్నీ నేను స్పష్టంగా మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి చెప్తాను. చూడండి మార్కెట్ ఇప్పుడు 24,400 ఉంది. అది ఇప్పుడు లైవ్లోనే ఉన్నాం మనము. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము 27వ వర్క్షాపు హైదరాబాద్లో జరుపుతున్నాము. సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి వచ్చిందండి. లాస్ట్ ఒక 7 8 సీట్స్ ఉంటాయి. అది మేబీ ఒక 8 9 సీట్స్ కూడా ఉండొచ్చు అంతే. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీటెడ్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. అంతకంటే నేనేం చెప్పలేను. అది ఇప్పుడు చూశారు కదా మీరు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం పర్ఫెక్ట్గా ఉన్నాము. కాబట్టి ఇది వచ్చి ఒక కొండలాగా పెరుగుతూ ఉంటుందండి ప్రాఫిట్స్. మనం పేర్చుకుంటూ వెళ్ళాలి. తీసేటప్పుడు 400 పాయింట్స్ ప్రాఫిట్స్ తీస్తాము. లాస్ ఇచ్చేటప్పుడు 100 200 పాయింట్లు ఇచ్చేస్తాం. ఇచ్చేటప్పుడు ఇవ్వాలి, తీసుకునేటప్పుడు తీయాలి. అదే మన టాలెంట్. అది అలా చేసే ఇప్పుడు 4,871 పాయింట్లు మనం ప్రాఫిట్ చేసుకున్నాము. ఇట్స్ అ ప్రూవన్ అండి. ప్రతి వీడియో నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అది మైనస్ ట్రేడ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాను. చూశారు కదా, స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి ఇది క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.